మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన కొణిదెల కవల బిడ్డలకు స్వాగతం పలికారు. ఒక బాబు, ఒక పాప. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ వెల్లడించారు. దీనిపై ట్వీట్ పోస్ట్ చేశారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవల పిల్లలను స్వాగతించారని తెలిపారు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉన్నారని, అందరి ప్రార్థనలు, ప్రేమ, ఆశీర్వాదాలు, శుభాకాంక్షలకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఉపాసనకు ఇది రెండో కాన్పు. తొలి కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చారామె. 2023 జూన్ 20న క్లింకారా పుట్టారు. 2.5 ఏళ్ల తరువాత కవల పిల్లలకు జన్మనిచ్చారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇప్పుడు 3 బిడ్డలకు తల్లిదండ్రులయ్యారు. రెండో కాన్పులో కవల పిల్లలు జన్మనిచ్చడం, ఓ బాబు, ఓ పాప కావడంతో రామ్ చరణ్ది ఇక కంప్లీట్ ఫ్యామిలీ అయ్యింది. ఆ ఆనందం చిరంజీవి, సురేఖ పెట్టిన పోస్ట్లో కనిపించింది. భగవంతుడి ఆశీస్సులు, అపారమైన ఆనందంతో ఈ ఇద్దరు చిన్నారులను తన కుటుంబంలోకి స్వాగతిస్తున్నామని, తాత, మామలుగా ఎంతగానో సంతోషిస్తున్నామని చిరంజీవి, సురేఖ పేర్కొన్నారు. అందరి ప్రేమ, ఆశీర్వాదాలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ట్వీట్లో రాశారు. ఈ సంక్రాంతికి విడుదలైన మన శంకరవరప్రసాద్ గారు సూపర్ హిట్ కొట్టడంతో ఇప్పటికే జోష్లో ఉంది మెగాస్టార్ కుటుంబం. 300 కోట్ క్లబ్లో చేరింది మూవీ. ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలతో పోల్చుకుంటే రేసులో టాప్లో నిలిచింది. ఈ మధ్యకాలంలో చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇదే. ఈ సంతోష సమయాన్ని రెట్టింపు చేస్తూ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవల పిల్లలకు స్వాగతం పలికారు. ట్విన్స్కు జన్మనిచ్చిన సెలబ్రిటీలు తక్కువే. టాలీవుడ్లో మోహన్ బాబు ఫ్యామిలీలోనే కవలలు పుట్టారు. ఆయన కుమారుడు ప్రముఖ నటుడు మంచు విష్ణు, వెరోనికా దంపతుల కవల బిడ్డలకు జన్మనిచ్చారు. ఆ తరువాత ఓ స్టార్ హీరో కుటుంబంలో ట్విన్స్ జన్మించడం ఇదే తొలిసారి. తమిళ నటి నమిత, బాలీవుడ్లో సంజయ్ దత్, మాన్యత దంపతులకు కవల పిల్లలు పుట్టారు. మెగాస్టార్ చిరంజీవి ఇంట సంబరాలు మిన్నంటాయి. ఎట్టకేలకు చిరంజీవి చిరకాల వాంఛ అయిన మనవడు జన్మించిన నేపథ్యంలోనే తాజాగా మెగా ఫ్యామిలీలో ఎనలేని ఆనందం నెలకొంది. హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్గా చెప్పబడుతున్న కొణిదెల రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఇద్దరు కవలలకు జన్మనివ్వడం జరిగింది. ఇందులో ఒక అబ్బాయి కావడం ఈసారి విశేషం. ఇప్పటికే క్లింకారా అనే కుమార్తె కూడా ఉపాసన, రామ్ చరణ్ దంపతులకు ఉంది. అయితే చిరంజీవికి 3 సంతానం అయితే ఇంతవరకు ఉన్న ప్రకారం పెద్ద కుమార్తెకు 2 కుమార్తెలు, రెండో కుమార్తెకు శ్రీజకు కూడా 2 కుమార్తెలు ఉన్నారు. అదేవిధంగా క్లింకారా రామ్ చరణ్ కూడా ఒక కుమార్తె ఉంది. ఈ క్రమంలోనే తరచుగా అనేక సందర్భాల్లో బహిరంగ వేదికలపై కూడా చిరంజీవి స్పందించారు. నాకు ఒక మనవడు అవసరం అనే రీతిలో ఆయన చమత్కారంగా స్పందించడం జరిగింది. చమత్కారం అయినప్పటికీ, అది కాకతీయమే అయినప్పటికీ ఎట్టకేలకు మాత్రం ఆయన చిరంజీవి కళ మాత్రం నెరవేరిందనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఆయన కవలలకు తన కోడలు ఉపాసన జన్మనిచ్చిందంటూ ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు. ముఖ్యంగా కవలలకు జన్మనిచ్చిన నేపథ్యంలో ఆయన ట్విట్టర్ ద్వారా బాహ్య ప్రపంచానికి విలువైన సమాచారాన్ని అందివ్వడం ద్వారా తన ఆనందాన్ని కూడా పంచుకున్నారు. ఈ సందర్భంగా అపోలో ఆసుపత్రి వద్ద ఈ ఉపాసన డెలివరీ అయిన నేపథ్యంలో ఉపాసన తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. అదేవిధంగా రామ్ చరణ్ తల్లిదండ్రులు కూడా అక్కడే ఉన్నారు. బంధువర్గం మొత్తం అక్కడే ఉన్న క్రమంలోనే సంబరాలు మిన్నట్టాయి. మరోవైపు అక్కడ అభిమానులు, చిరంజీవి అభిమానులు కూడా, రామ్ చరణ్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున సందడి చేయడం జరిగింది. టపాసులు వేల్చి తమ ఆనందాన్ని పంచుకున్నారు. మెగాస్టార్ ఇంట కొత్త కాంతులు ఈ సందర్భం కలిగిస్తుందనే అభిప్రాయాన్ని కూడా అక్కడ మెగాస్టార్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున వెల్లడి